హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై లైఫ్. నేను మీ శ్రావణి. ఉసిరికాయల సీజన్ వచ్చేసింది కదా, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఉసిరికాయల్ని మనం ఎన్నో రకాలుగా చేసుకొని తింటాము. ఉసిరికాయ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఉసిరికాయ పిక్కల్. రెగ్యులర్ ఉసిరికాయ పిక్కల్లో మనము కాయగా కనుక చేస్తే అందరూ సగం తింటారు, సగం వదిలేస్తారు. సో సగం కాయ వేస్ట్ అయిపోతుంది. సో అందుకని నేను ముక్కల పికిల్ అనమాట. ఈరోజు ఉసిరికాయ ముక్కల రెసిపీ నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను. ఇలా కనుక చేసినట్లయితే మనకి వేస్ట్ అవ్వదు అండ్ ఎవరికి ఎంత కావాలో అంతే సర్వ్ చేసుకుంటాం కాబట్టి చక్కగా యూటిలైజ్ అవుతుంది. మన అన్ని హెల్త్ బెనిఫిట్స్ మనకు వస్తాయన్నమాట. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రిప్షన్స్ ద్వారా తెలియజేసి నన్ను ఇంకా ఛానల్ గ్రో అయ్యేలాగా చేయండి. థ్యాంక్ యూ. ముందుగా మనము ఉసిరికాయలు, నేను ఇక్కడ 1/2 kg ఉసిరికాయలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా సాల్ట్ వాటర్లో కడుక్కొని తుడిచేసేసి ఆరబెట్టి తడి లేకుండా చూసుకొని దాని పైన తొడుమలు కూడా తీసేసుకోవాలి. సాల్ట్ వాటర్లో కడగడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము ఒక బాండిలో 1/2 kgకి నేను 3/4 గ్లాస్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఉసిరికాయలు దేంతో కొలుచుకున్నామో అదే మెజర్మెంట్తో అన్నీ తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ మనము వీటిని కొంచెం దూరగా అలా వేయించుకోవాలన్నమాట. కంప్లీట్ ఫ్రై అవ్వనక్కర్లా, ఇలా ఇంతవరకు వచ్చి మనం ప్రెస్ చేస్తే ఈజీగా కట్ అయ్యేలాగా ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారాలన్నమాట. ఈ చల్లారే లోపు మనం ఈలోపు తాలింపు రెడీ చేసుకున్నాము. ఇందులోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, రెడ్ చిల్లీస్, వెల్లుల్లి, కరివేపాకు వేసి తాలింపు వేసుకొని పెట్టుకుంటున్నాం అన్నమాట. టోటల్గా 3/4 మీద కొంచెం ఆయిల్ వేసానన్నమాట. సో ఈ తాలింపు కూడా చల్లారాలన్నమాట. సో ఇది పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్లో మనము 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు రెండు కలిపి కొంచెం దూరగా వేయించుకొని విడిగా పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈలోపు నేను ముక్కలు కూడా కట్ చేసేసాను. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని బౌల్లోకి వేసుకొని మనము మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు పికిల్ అంతా ఇందులోకి 1/2 కప్ కారము, 1/4 కప్ సాల్ట్, మనము వేయించుకున్న మెంతి పొడి, ఆవు పొడి అండ్ కొన్ని వెల్లుల్లి దంచి వేసేసి చల్లారిపోయిన తాలింపు అన్నమాట. తాలింపు కంప్లీట్ చల్లారిపోయాక వేసేసి అన్నీ కలిపి మిక్స్ చేసుకోవడమే. అండ్ నిమ్మరసం 1.5 కాయ నిమ్మరసం వేసుకొని కలిపేసుకుంటే మన పికిల్ రెడీ అన్నమాట. 3 days ఇది చక్కగా ఊరాలి. ఊరిన తర్వాత 3 days తర్వాత మనం గ్లాస్ జార్లోకి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా మూత పెట్టేసి ఒక 3 days ఎవ్రీడే మనం కలుపుకుంటూ ఉంటాం. ఇది సెకండ్ డే. ఇప్పుడు మనకు ఒకవేళ ఆయిల్ అండ్ సాల్ట్ సరిపోకపోతే మనం ఎప్పుడు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అంతే, చూడండి ఎంతో సింపుల్, క్విక్ అండ్ ఈజీ ఉసిరికాయ ముక్కలు పికిల్ రెడీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఉసిరికాయతో మీరు ఏమేం వెరైటీస్ చేశారు అనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రెసిపీని కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు ఇట్స్ మై లైఫ్ శ్రావణి.